నేడు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మహిళలతో ప్రత్యేక వీడియో రూపొందించారు. మెగా ఉమెన్స్ పేరిట రికార్డు చేసిన ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో చిరంజీవి, నాగబాబుతో పాటు వారి మాతృమూర్తి అంజనాదేవి, వారి చెల్లెళ్ళు మాధవి, విజయ కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి బాల్యంలో జరిగిన ఓ సంఘటనను అందరితో పంచుకున్నారు. ఇంట్లో పిల్లలందరిలోకి తానే పెద్దవాడినని వెల్లడించారు. అప్పుడు నాకు 3 ఏళ్ల వయసు ఉంటుంది అనుకుంటా. ఇంట్లోంచి పాక్కుంటూ రోడ్డు మీదకి వచ్చేసాను. ఎటు వెళ్లాలో అర్థం కాక రోడ్డు మీద ఏడుస్తూ ఉండిపోయాను. అక్కడే ఓ కొలిమి ఉంది. అందులో పనిచేసే వ్యక్తి నన్ను గమనించి కొలిమి వద్దకు తీసుకెళ్లాడు. మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు అంటూ మా ఇంట్లో వాళ్లకు కబురు చేశారు. అప్పటికే నేను కొలిమి వద్ద మసి పూసుకొని గుర్తుపట్టలేని విధంగా ఉన్నాను. ఎంతలో అమ్మొచ్చింది. మసి పూసుకుని ఉన్న నన్ను చూసి ఎవరి బిడ్డో అనుకుంది. వీడు మా అబ్బాయి కాదు అని వెళ్ళిపోయింది. మళ్ళీ ఎందుకనో ఆగి పరీక్షగా చూసి వీడు మా అబ్బాయే అంటూ గుర్తుపట్టింది. నన్ను ఇంటికి తీసుకొచ్చి ఎటు వెళ్ళిపోకుండా కాలికి తాడు కట్టేసింది. అప్పట్లో శ్రీకృష్ణుడు అంతటి వాణ్ణి కూడా కాలికి తాడుతో కట్టేశారు. నన్ను కూడా అలాగే కట్టేశారు. గొప్పవాళ్ళంతా ఇంతేనేమో, పాక్కుంటూ వెళతారేమో అంటూ చిరంజీవి చమత్కరించారు.